ముందుగా ఆయన సూపర్ సిక్స్ ముగిసినట్టే అని అన్నదానికి మనం ఏమంటే ఇక ముగిసినట్టే ఇంకేమి ఉందని చెప్తున్నాడు ఆయన. జనాలు అది అర్థం చేసుకోవాలి. ఇక ముగిసిపోయింది, సూపర్ సిక్స్ అనేది లేదు, మీరు దాని గురించి ఆలోచించమాకండి అని చెప్తున్నారు. అంతేగాని ఇచ్చేసి చెప్పట్లా. ఇంకా అమ్మఒడి విషయం అంటారా, ఈ షరతులతో కూడిన ఇవన్నీ చాలా ఇదివరకు జగన్ గారి ప్రభుత్వంలో అవి లేవు. ఎందుకంటే ఇప్పుడు 12,000 అనే ఇన్కమ్ అనేది చాలా తక్కువ. అది ఎందుకంటే వాళ్ళు పెయింట్ పనికి వెళ్తే 500 ఇస్తున్నారండి, కుర్రాడికి వెళ్తే అంటే 15,000 ఆడి ఇన్కమ్. అంటే వాళ్ళకి అమ్మఒడి ఎవరా? రిక్షా తొక్కునేవాడు 500-600 సంపాదిస్తున్నాడు, వాళ్ళకి అమ్మఒడి ఎవరా? అంటే 500 కూడా సంపాదించిన వాళ్ళు వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారు? ఆ రాష్ట్ర తలసరి ఆదాయం ఎంతో తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారికి, గొప్ప ఆర్థికవేత్త. నేను అదేంటా చెప్తారు కదా, ఫర్ హెడ్ ఒక చిన్న పనికి వెళ్ళినా ఇవాళ కనీసం ఇల్లు ఉడుచుకోవడానికి వెళ్ళినా 500 ఇస్తున్నారు. అంటే వాళ్ళ నెల జీతం 15,000. మీరు 12,000 పెడితే అది ఏ లెక్క అంటే మీరు ఇవ్వడానికి దాన్ని ఎట్లా కట్ చేయాలి? ఆల్మోస్ట్ ఈ 12,000 కోటా కింద సగం మందిని లేపేయడానికి. దాని గురించి ఈ అమ్మఒడి కూడా అంతే. ఇంకా ఫ్రీ బస్ ఎక్కడ ఇచ్చారు? మిగతా 1,500 ఎక్కడ ఇచ్చారండి? ఇచ్చారా? ప్రతి మహిళకి 1,500 ఇస్తామన్నారు, ఇచ్చారా? ప్రతి నిరుద్యోగికి 3,000 భృతి ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇంకా మీరు సూపర్ సిక్స్ కాకుండా మీరు చెప్పిన ఎన్నో 143 హామీలు ఉన్నాయి, వాటిలో ఏది మీరు నెరవేర్చారని చెప్పి మీరు అయిపోయిందని చెప్పేసి మీరు వాళ్ళు చెప్తున్నారనేది నాకైతే అర్థం కావట్లేదు. ఏమంటే గతంలో జగన్ గారు నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలన్నీ బాగు చేసేటప్పుడు ఇదే విధంగా ఒక 2,000 కట్ చేస్తే లోకేష్ గారు బహిరంగ సభలో, మంగళగిరి సభలో 2,000 ఎవరి జోబులోకి వెళ్ళినాయి అని చెప్పి లోకేష్ గారు అడిగారు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, 2,000 ఎవరి జోబులోకి వెళ్ళినాయి? లోకేష్ గారి జోబులోకి వెళ్ళాయా? పవన్ కళ్యాణ్ గారి జోబులోకి వెళ్ళాయా? చంద్రబాబు నాయుడు గారి జోబులోకి వెళ్ళాయా? మీరు ఆ రోజు అడిగినోడు ఇప్పుడు మీరు ఎందుకు కట్ చేశారండి? వాళ్ళ మళ్ళీ టాయిలెట్లు మెయింటెనెన్స్ అంటున్నారు. ఏ టాయిలెట్ మెయింటెనెన్స్ అమ్మఒడి ఇచ్చిన డబ్బులతోనే మెయింటైన్ చేయాలా? మామూలుగా మీరు చేయలేరా? మీరు హెలికాప్టర్లు కొనుక్కున్నారు కదండి, హెలికాప్టర్లు కొనుక్కునే డబ్బులతో టాయిలెట్లు బాగు చేయించవచ్చు కదా. ఆమె తల్లికి వందనం ఇచ్చే డబ్బులతోనే మీరు టాయిలెట్లు బాగు చేయించాలా? ఇంకా వేరే విఎంసీలో కానీ లేకపోతే గవర్నమెంట్లో కానీ టాయిలెట్లు బాగు చేపిస్తానికి కూడా డబ్బులు లేవా మీ గవర్నమెంట్లో? ఈ గ్యాప్ ఎందుకు ఇచ్చారండి? ఈ గ్యాప్లో సగం మందిని లేపేయడానికి ఏంటంటే గ్యాపులు తీసుకొని ఏదో ఊరికే ప్రెస్ కోసం వాళ్ళ కోసం. ఇదివరకు ముఠామేస్త్రి సినిమాలో చిరంజీవి చేసేవాళ్ళు చూశారండి, ఊరికే 2 ముద్దలు పెట్టగానే ఇంకా చాలండి వెళ్ళిపోయి, ఊరికి ఒకసేపు అవడంగా చాలు. అట్లాగే ఏదో 4 అకౌంట్లో వేసేసి ఇంకా సరిపోయింది, అమ్మఒడి వేసేసాం. లేదా 4 ఫంక్షన్ ఇచ్చేసి అయిపోయింది, ఇంక ఇచ్చేసాం. అందుకే కదా ఆయన సూపర్ సిక్స్ అయిపోయింది అంటున్నాడు కదా. ఊరికే ప్రెస్ ముందు చెప్పేసారు సూపర్ సిక్స్ అయిపోయిందంటే ఇంకా లేనట్టే అర్థం అన్నమాట. అది ఆయనకు బుద్ధి మందం అండి. ముందు ఆయనకు బుద్ధి మందం కాబట్టి ఇవ్వకుండా ఇచ్చేసరికి భ్రమపడుతున్నాడేమో, ఏమన్నా ట్రాన్స్లో ఉన్నాడేమో ఆయన. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు అమలు అవుతుందా మహిళలకి? 3 సిలిండర్ డబ్బులు ఎన్నేశారు, లేదంటే నిరుద్యోగ భృతి ఎన్నేశారు. ఇదివరకు గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు వేసిన రైతు భరోసాలు ఎక్కడున్నాయి? ఆర్బీకే కేంద్రాలు ఎట్ట నడుపుతున్నాయి? లేకపోతే మత్స్యకార భరోసాలు ఇచ్చారా? కాపు నేస్తం ఇచ్చారా? ఈబీసీ నేస్తం ఇచ్చారా? ఏమి ఇచ్చారు మీరు? విద్యా కానుక రీయింబర్స్మెంట్ ఇచ్చారా? లాస్ట్లో ఫీజులు ఇచ్చారా? ఏమి ఇచ్చారని మిమ్మల్ని అడగకూడదు. మేము 4 మందం అంటే ఏంటి మీ బుద్ధి మందం? ఏది ఇవ్వకుండా నేను ఏది ఇవ్వనని చెప్పడం కోసం మీరు ఆడుతున్న కొత్త డ్రామా ఇది, అంతే. ముందు ఇలా ఇంటింటికి వెళ్ళేటప్పుడు మన నిమ్మకాయల చినరాజప్ప గారు వెళ్ళాలండి. ఎందుకంటే నీకు 15,000 అని పాట పాడారు కదా. ఎంతమందికి ఎన్ని 15,000 పడినాయో చినరాజప్ప గారు గడపకి వెళ్ళి అడిగి తెలుసుకొని మీడియాకి తెలియజేయాలి అది. ఎందుకంటే 15,000 అన్నాడు, 1,500 అన్నాడు, ఎంతమందికి మీ గవర్నమెంట్లో పడినాయి అనేది మీరు వసూలు చేసి చెప్పండి. ఇంటింటికి వెళ్తే వాళ్ళ కాలర్ పట్టుకొని నిలదీయడానికి జనాలు రెడీగా ఉన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ గడపకు మన ప్రభుత్వం చేసినప్పుడు అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇదిగోండి మీకు చేసిన లిస్టు అని చెప్పి వాళ్ళ సచివాలయ పరిధిలో వాళ్ళకి వచ్చిన లిస్టు తీసుకెళ్ళి వాళ్ళ గడపకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మీకు ఇదిగోండి ఈ పథకాలు అమలైనవి, మీకు ఈ లబ్ధి జరిగింది గవర్నమెంట్ ద్వారా. మీరు చేయగలరా అది? మీరు అదే పాంప్లెట్ పెట్టుకొని ఈ సంవత్సర కాలంలో మీకు ఈ లబ్ధి జరిగిందని చెప్పేసి ఒక పాంప్లెట్ తయారు చేసి ప్రతి గడపకి మీరు ఇచ్చే దమ్ము మీకు ఉందా? నేను అడుగుతున్నా. దానికి మీరు గడప తిరిగేటప్పుడు ముందు ఇది డిక్లేర్ చేసి మీరు తిరగండి. అదేనండి, ఇప్పుడు ఎవరైనా అడిగితే జైలు పాలేయడం,
అడగకపోతే ఏంటి ఇప్పుడు జనాలకు డౌట్ ఉందండి. డౌట్ ఉన్నప్పుడు క్లియర్ చేయరా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఓటేసిన ప్రతోడికి అది అడిగే హక్కు ఉంది. ఏమండి కావాలి, ఎందుకంటే మేము ట్యాక్స్ కడుతున్నాం. ట్యాక్స్ కట్టి మా ట్యాక్స్ ద్వారానే ఆ ఇన్కమ్ జనరేట్ అవ్వడం బట్టేనే కదా మీరు సంక్షేమ పథకాలు ఇచ్చేది. మేము ట్యాక్స్ కట్టేవాళ్ళు ఏమైందని మేము అడగలేమని అడగకూడదండి. అడిగితే జైలుకి వేసేస్తారా? ఇప్పుడు సరే మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు సీఎం అవ్వగానే జగన్మోహన్ రెడ్డి గారు అదావిని ఇచ్చేశారు ఇదావిని ఇచ్చేశారని శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు కదా అసెంబ్లీలోను బయట. ఇప్పుడు ఇదిగోండి పలానా ఇంత సోర్సు దీనికి అమ్మఒడికి ఇచ్చాము, తల్లికి వందనంకి ఇచ్చాము, ఇదిగోండి దాని నుంచి ఇంత సోర్సు పలానా టాయిలెట్స్కి ఇచ్చాము అని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. పలానా అకౌంట్లు ఈ డబ్బులు ఉన్నాయని చెప్పేసి మీడియా ముందు ఉత్తుటి సొల్లు కబుర్లు చెప్పడానికి ప్రెస్ మీట్లు కాదు కదండి. ఇలా ఒక ప్రెస్ మీట్ మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు అది వదలలేకపోతున్నారు? వదిలేసి ఇదిగోండి పలానా అకౌంట్లో మేము ఇచ్చాము, దీనికి ఎంత ఇచ్చాము, దీనికి ఎంత ఇచ్చామని చెప్పేసి శుభ్రంగా శ్వేతపత్రం రిలీజ్ చేసేయండి. అందరికి ఉన్న డౌట్లు వదిలిపోతాయిగా. ఇంకా అడిగిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తా ఉంటే జైలు నిండిపోతాయి. అంతే కదా. చూసుకుంటే ఈ రాష్ట్రంలో అరెస్టుల పర్వం ఓ పక్క జరుగుతూనే ఉంది, ఛాలెంజ్లు విసురుతున్నారు. ఈ రెడ్ బుక్ పరిపాలన ఇంకా ఎన్నాళ్ళు, 1 సంవత్సర పరిపాలన అయిపోయింది. చేయాల్సిన సంక్షేమాలు చాలా ఉన్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు మొన్నటిదాకా వదరగొట్టారు అమరావతి. ఇప్పుడు అసలు దాని గురించి ఏమీ పట్టడం లేదు. సీడ్ యాక్సెస్ రోడ్లు అన్నారు, కలుపుతామన్నారు, ఎకరం 20 కోట్లకి అన్నారు. ఇవన్నీ ఏమైపోయినాయి? ఎకరం 20 కోట్లకి రైతులకి ఇస్తారా, లేకపోతే వీళ్ళు అమ్ముకుంటారు రైతుల దగ్గర తీసుకుని ల్యాండ్ పూలింగ్ కింద? మొన్న సోషల్ మీడియాలో పోస్ట్ చూశానండి అమరావతి గురించి. ఆ దేవతలు ఉండే రాజధాని అని చెప్పి అక్కడ పడవలు వేసుకొని వెళ్తుంటే పాపం దేవతలు చూపిస్తున్నారనమాట. ఇదే మనం ఉండే ప్లేస్ అని. అది చూస్తే అవ్వచ్చు. ఎందుకంటే మీరు ఒక కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మీరు కనీసం ఏర్పాటు చేయలేకపోయారు గత 5 ఏళ్లలో. 5 ఏళ్ళు ఏర్పాటు చేయకుండా ఇప్పుడు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆపారు అన్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఆపారండి. అంతకుముందు 5 ఏళ్ళు మీరు ఉన్నారు కదా. ఈ 5 ఏళ్ళు అమరావతిలో ఏం జరిగిందనేది చూపించగలిగారా మీరు? కనీసం మీరు అమరావతి అనే దాంట్లోనే మీరు గెలవలేకపోయారు. ఎందుకంటే మీరు 5 ఏళ్ళు ఆ టైంలో మీరు ఏమీ చేయలేదని. ఇవాళ ఐటీ కంపెనీలు ఎన్ని ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో? ఎవరికైనా తెలుసా? ఇవాళ ఐటీ అంటే హైదరాబాద్ వెళ్ళాలి, లేదా బెంగళూరు వెళ్ళాలి, లేదంటే ఇంకెక్కడికో పోవాలి. మీరు ఇన్నేళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 ఏళ్ళు అంటే 19 ఏళ్ళు మీ టర్ము. అంటే ఒక గవర్నమెంట్ సర్వెంట్ పనిచేసినట్టు పనిచేశారు మీరు. పనిచేసినప్పుడు ఎన్ని ఐటీ కంపెనీలు మీరు ఏపీకి తీసుకొచ్చారు మీకు తెలుసు కదండి. మీకు అవగాహన ఉంది. విజనరీ ముఖ్యమంత్రి కదా మీరు. విజనరీ ముఖ్యమంత్రి గారు ఎన్ని ఐటీ కంపెనీలు మనకు తీసుకొచ్చారండి? మొత్తం తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టి హైదరాబాద్ అంతా నాశనం చేసేసి ఇక్కడ ఒక్కటి లేదండి. ఇవాళ వైజాగ్లో పెట్టవచ్చు, విజయవాడలో పెట్టవచ్చు, రాజమండ్రిలో పెట్టవచ్చు. పెద్ద సిటీలు చాలా ఉన్నాయి. పెట్టినట్టయితే వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఐటీ ఉద్యోగులు ఉండేవాళ్ళండి. ఇవాళ ఐటీ ఉద్యోగం అంటే ఎటో పోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలండి? ఇతర రాష్ట్రాలకు పోవాలా? మన రాష్ట్రంలో ఎన్ని ఐటీ కంపెనీలు తెచ్చారు? అమరావతిలో ఎన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయి? అమరావతి వదిలేసండి, వైజాగ్లో ఎన్ని ఉన్నాయి? మీరు గత 19 ఏళ్ళగా మీరు ఎన్ని ఐటీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి తెచ్చారు? అది చెప్పండి మీరు. అవి ఏమీ చేయలేని వాళ్ళు ఈ 5 ఏళ్ళు ఏం చేస్తారండి? మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారుతుంది. మారినప్పుడు మళ్ళీ వాళ్ళ మీద నెపం నెట్టి మళ్ళీ ఇంకోటి చేయడానికి తప్ప ఇంకా ఏం చేస్తారు? మీరు ఉన్నంతకాలం ఇలా కబుర్లు చెప్పడమే తప్ప ప్రజలకు ఉపయోగపడేది చేయండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించండి. మీరు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సంపద సృష్టిస్తానన్నారు, ఉద్యోగాలు సృష్టిస్తానన్నారు. సంవత్సర కాలంలో ఎన్ని సృష్టించారు? పవన్ కళ్యాణ్ గారు మహిళలకు అండగా ఉంటాను, స్త్రీశక్తి, మహిళలకు పెద్దపీట అన్నారు. ఈ అఘాయిత్యాలేంటి? చిన్నపిల్లలు బాలికల పైన ఈ సత్యసాయి జిల్లాలో కూడా చిన్నపిల్లలను రేప్ చేశారు. అసలు ఏం జరుగుతుంది? ఆయన ఏంటి సైలెంట్ అయిపోయారు? ఇంకా సినిమా రిలీజ్లోనే ఉన్నారా? బయటకు వస్తారా? లేకపోతే ఏం జరుగుతుంది అసలు? పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఎస్సీలు వెలువేస్తేనే పట్టించుకునే స్థితిలో లేరు ఆయన. ఇప్పుడు మన ట్విట్టర్లో అయినా ఒక ట్వీట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళ ఇన్ఛార్జీలు వాళ్ళ వెళ్ళి ఏంటయ్యా బాబు సమస్య చూడండి అని చెప్పాలి కదండి. పోనీ నా 5 శాఖలు మినిస్టర్ బిజీగా ఉన్నాడు అనుకుంటే కనీసం వాళ్ళకైనా చెప్పాలి కదా. దళితుల్ని వెలివేశారండి అక్కడ. ఎప్పుడో మన పూర్వంలో జరిగిన కారం చేడు ఘటన ఇవాళ పిఠాపురంలో రిపీట్ అవుతుంది. దానికే ఆయన ఏమి చేయలేనాడు. ఇంకా బాలికలు అత్యాచారాలు కానీ వాటికి కానీ ఏం చేస్తారండి? ఇవాళ ఆ రోజుల్లో ఎలక్షన్ టైంలో ఊగిపోయాడు. వాలంటీర్లు అమ్మాయిలను కిడ్నాపులు చేస్తున్నారు, అమ్మాయిలు మిస్ అవ్వడం వల్ల వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారని. ఒక్క మహిళనైనా నువ్వు వెనక్కి తీసుకొచ్చావా మిస్ అయిన వాళ్ళని? ఆ కేసులు ఎన్ని ఎఫ్ఐఆర్ మీరు క్లోజ్ చేశారు చెప్పారా? వాలంటీర్లు అది చేశారు ఇది చేశారని చివరికి వాలంటీర్లు తీసేసేదాకా మీరు పోరాడిన వాళ్ళు
ఎంతమంది అమ్మాయిలని మీరు తిరిగి తీసుకొచ్చారు చెప్పండి. వస్తే ఆ తీసేసిన విధానంలోనే రేషన్ డెలివరీ విధానాన్ని బంద్ చేశారు. ఇప్పుడు ఎలాగ ముసలి ముక్కలు అంతసేపు క్యూ లైన్లో నుంచి ఎలా తీసుకుంటారు అసలు? దానిపైన ఏంటి సార్, ఎందుకు అంత కష్టపూర్తి చర్యలు? ఇప్పుడు నేను మా ఏరియాలోనే చూశానండి. ఒక 60 ఏళ్ల మహిళ, అంటే మహిళలకి ఎక్కువగా, అంటే మగవాళ్ళైనా కొద్దిగా 60 ఏళ్ళు వస్తే బాగుంటారు, కానీ మహిళలు చాలా వీక్ అయిపోతారు. వాళ్ళ పిల్లలు పెంచడానికి వాళ్ళకి 60 ఏళ్ల మహిళకి 40 కేజీలు బియ్యం ఇచ్చారండి. వాళ్ళ దాంట్లో 40 కేజీలు బియ్యం ఆ మోసుకెళ్ళడానికి ఎన్ని తిప్పలు పడతాయి. ఇక్కడ నుంచి వెళ్తా నేను చూసి, నేనే బండి మీద ఎక్కమ్మా నేను తీసుకెళ్తా అని చెప్పి ఆ బియ్యం నేను పెట్టి తీసుకెళ్ళాను. నీకు డోర్ డెలివరీ ఇంటి ముందు చేస్తుంటే దాన్ని ఆపేసేసి దాన్ని మీరు ఇలా డీలర్స్ ఎందుకు వచ్చారండి అంటే, డీలర్స్ ద్వారా రేషన్ డిపో వచ్చే సరుకులు కానివ్వండి, మెటీరియల్ కానివ్వండి, తప్పు త్రోవ పట్టించడానికి లేదా పక్క త్రోవ పట్టించేసి వాటిని అన్నింటిని విడిగా అమ్ముకోవడానికి కానివ్వండి. మేము ఇక్కడ రేషన్ షాప్ ఉంది, మా ఇంటి వెనకాలే రేషన్ షాపు. వాళ్ళు మా ముందే అన్నీ దింపారు. ఆయిల్ దింపారు, పప్పు దింపారు, పంచదార దింపారు, అన్నీ దింపారు. రేషన్కి వెళ్తే బియ్యం తప్ప ఏమీ లేవని చెప్పేసి బియ్యం ఇచ్చి పంపిస్తున్నారు. ఏమైనాయి మరి ఇవన్నీ? బియ్యం ఇచ్చేసి వాళ్ళ దాంట్లో మాత్రం ఇప్పుడు ఏలుముద్ర వేస్తారు కదా, ఏలుముద్ర వేసినప్పుడు మొత్తం అన్నీ రాసేసుకుంటున్నారు వాళ్ళు. మరి ఇవన్నీ మాకు ఇచ్చేసినట్టు రాసేసుకొని వీళ్ళు విడిగా బయట పచారీ కొట్లకి లేదా డీమార్ట్లు అట్లాంటి వాళ్ళకు అమ్మేసుకుంటున్నారు. వృద్ధులు కానివ్వండి తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. ఏదైనా మాట్లాడితే అరెస్టులు చేసేస్తారనే భయంతో కొంతమంది బయటికి రావట్లేదు. మిగతా కొంతమందిని భయపెట్టో బయటికి రానివ్వట్లేదు. కొంతమంది మాకెందుకు లేదు ఏది పోతే అని వదిలేస్తున్నారండి. ఏది సరిగ్గా అమలు కాలేదండి. పిల్లలకు సంబంధించి స్కూళ్ళు సరిగ్గా బాగు చేయలేదు. ఈ సంవత్సర కాలంలో షూలు చినిగిపోయిన షూలు వేసుకొని చూసిన వాళ్ళు నేను చాలామందిని చూశాను. అలాగే అమ్మఒడికి గత సంవత్సరం పడలేదుగా అమ్మఒడి. అంతకుముందు జగన్ గారు వేసిన డబ్బులు పడనీయకుండా ఆపారుగా. 2 సంవత్సరాల డబ్బులు పడక, ఫీజులు కట్టక చాలా ఇబ్బందులు పడ్డారు. మహిళలు ఇబ్బంది పడ్డారు, నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా వాలంటీర్లు తీసేశారు. వాళ్ళు ఎంత ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళాలండి? దాదాపు 3 లక్షల మంది వాలంటీర్లు ఉద్యోగాలు పొట్టను పెట్టుకున్నారు. వాళ్ళకి ఆశ పెట్టి మీకు 10,000 ఇస్తామని చెప్పేసి ఆశ పెట్టాలి, మీకు ఓటు వేయించుకున్నారు వాళ్ళ చేత. లేకపోతే వాళ్ళందరూ జగన్ గారికి ఓటేసేవాళ్ళు. ఇప్పుడు 10,000 అనేసరికి వాళ్ళు ఎవరో ఒకరికి ఆశకు అడగదు కదండి డబ్బులంటే. ఆశపడి మీకు ఓటేశారు. మీకు ఓటేసిన పాపానికి వాళ్ళ ఉద్యోగాలన్నీ తీసేశారు. రేషన్ వ్యాన్లు తీసేసి వాళ్ళ పొట్ల కొట్టారు. రేపు మాపు సచివాలయాలు కూడా నాకు వచ్చిన సమాచారం ఏంటంటే 2 సచివాలయాలు కలిపి ఒక సచివాలయం చేస్తారని సమాచారం వచ్చిందండి. అందులో కూడా మళ్ళీ మెరిట్ లిస్ట్ ప్రకారం చాలామందిని బయటికి పంపించేయడం, లేదంటే వాళ్ళ మీద అధిక ఒత్తిడి తేవడం. అధిక ఒత్తిడి తెచ్చేసి వాళ్ళు మేము చేయలేమని చెప్పేసి రిజైన్ చేసేలాగా చేయడం. ఇలాంటివన్నీ కరెక్ట్ కాదండి. ఏదైనా ఉంటే మీరు మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలకి మేలు చేయండి. మీ మీద నమ్మకం ఉంచారు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు నేనున్న హామీ అని చెప్పి ఊరూరా తిరిగి డప్పు కొట్టారు. మోడీ గారు వచ్చి వీళ్ళిద్దరికి నేను మద్దతుగా ఉన్నాను, కేంద్రం నుండి సపోర్ట్కి ఇస్తానని చెప్పి మోడీ గారు వచ్చారు. వీళ్ళ ముగ్గురు ఇవాళ వీళ్ళు ఎంజాయ్ చేయడం, హెలికాప్టర్లు కొనుక్కోవడం, సినిమా షూటింగులు చేసుకోవడం, లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి కాలయాపనలు చేయడమే తప్ప ఏది చేయట్లేదండి. మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలకి కాస్తో కోస్తో మేలు చేయండి. ఇదివరకు మా టీచర్ ఒక ఆయన చెప్పేవాళ్ళు, గవర్నమెంట్ రిలీజ్ చేసిన ₹1 పావలా ప్రజలకు చేరిన ప్రజలు బాగుపడతారని. ఇవాళ అది పావలా అయినా కనీసం చేరనివ్వండి, ప్రజలకు మేలు చేయండి, మీకు దండం పెట్టి అడుగుతుంది. ఆనందపడతారు కదా సార్, పన్నోళ్ళు ఆనందపడుతున్నారు. చంద్రబాబు గారు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడారు. దాదాపు సూపర్ 6 అమలు అయిపోయినట్టే, ఎవరన్నా సరిగ్గా మాట్లాడకపోతే ఇంకా కొన్ని అవ్వాలిగా, అవి కూడా అయితే ఇంకా అందరూ ఆనందపడతారు. అంటే ఆయన కూడా అన్నారు, ఎవరన్నా వ్యంగ్యంగా మాట్లాడితే అది నాలుగు మందంగా మాట్లాడినట్టు ఆయన సభాముఖంగా అన్నారు. అదే సార్, ఇంకా ఏదో బస్సు ఫ్రీ అయ్యి అన్నారు కదా, అవి కూడా పెట్టేస్తే ఆడబిడ్డ నిధి ఉంది, నిరుద్యోగ భృతి ఉందిగా, అదే ఆడపిల్లలకి 1,500 వేయాలన్నారు కదా, అదొకటి బస్సు ఫ్రీ, ఆ 2 ఆగినాయి. అవి కూడా వస్తే ఎవరు మాట్లాడడానికి ఛాన్స్ లేదు. ఇక ఎలా ఉంది సార్ టోటల్గా రోడ్ల వ్యవస్థ, కరెంట్ బిల్లు అంతా బాగానే ఉంది సార్. కొంచెం కరెంట్ బిల్లు భారం అంటున్నారు నిజమే. అవి ప్రతి వాళ్ళు వచ్చినా, ప్రతి గవర్నమెంట్ ఏదొచ్చినా అది గ్యారంటీ తప్పదు. దాన్ని మనం మాట్లాడడానికి ఏం లేదు. అంటే 15,000కి 13,000 ఇస్తున్నారు, మిగతా 2,000 ఎటుపోయినాయి అంటే లోకేష్ గారు అన్నారు కదా, ఏదైతే ఉందో నిరూపించాలి నా ఖాతాలోకి వెళ్ళి అంటే, లేదంటే కనుక మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అంటారు. అవి మనకి వాళ్ళు చూసుకుంటారు సార్, మనకి అంత సంబంధం ఉండదు. ఎందుకంటే వైసీపీ టీడీపీ అనేది కాదు, వాళ్ళు కూడా 13,000 వేసిన రోజులు ఉన్నాయి, వీళ్ళు వేసిన రోజులు ఉన్నాయి. దానికి ఎవరు అడగడానికి ఛాన్స్ లేదు. మరి అప్పుడు తగ్గినప్పుడు మరి వీళ్ళ జేబులోకి వెళ్ళినట్టే అనుకోవటం పొరపాటు, వీళ్ళ జేబులోకి వెళ్ళటం పొరపాటు. అది గ్యాస్ సిలిండర్లు ఏమైనా వచ్చినాయి?
మాకు వచ్చినాయి సార్, స్టార్టింగ్లో వచ్చినాయి, మేము తీసుకున్నాం, ఇప్పుడు రాలే ఇంకా. ఎలా ఉంది సార్ విద్యా వైద్యం ఎలా అనిపిస్తుంది? విద్య గవర్నమెంట్ హాస్పిటల్ బాగుంది సార్, మనం మేము వెళ్ళాము, చాలా ఫాస్ట్గా ఉన్నాం. విద్య ఇంకా అప్పుడే కాదుగా, విద్య ఇంకా ఇప్పుడే స్కూళ్ళు తెచ్చారుగా, ఇంకా టైం పట్టుతుంది. చెప్పారు సార్ సంపద సృష్టికి మార్గాలు కూడా వెతుకుతున్నాం అంటున్నారు. మరొకసారి ఇవంతా కూడా అసైన్ చేయడానికి ఒక సంవత్సరం పట్టింది అంటున్నారు సార్. ఇంకా సంవత్సరం కాదు సార్, 2 ఏళ్ళన్నా పట్టుద్ది. థ్యాంక్ యూ. అయితే నిజంగా పడిందా అంటే కొంతమందికి అయితే పడుతున్నాయి, కొంతమంది పడట్లేదు. ఇంకా చాలా మందికి మాత్రం మిస్ అయిందని చెప్పుకోవాలి. మరి ఆయన ఏం చెప్పేశారు, దాదాపు సూపర్ 6 పూర్తి అయిపోయినట్టే, ఎవరైనా వ్యంగ్యంగా మాట్లాడితే నాలుగు మందం మాట్లాడినట్టే అంటున్నారు కదా ఆయన చంద్రబాబు గారు, ఏమంటారు? అంటే ఇంకా మరి పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడు రోడ్లు బాగానే వేస్తున్నారు, అన్ని చోట్ల రోడ్లు శుభ్రం చేశారు, బాగుంది. ఇంకా అన్నీ అంటే కరెక్ట్గా అవో, ఏదైనా కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి, ఇంకా మనం అడ్జస్ట్ అవ్వాలి. జూన్ 23 నుంచి కూడా గడప గడపకి వచ్చే ఎమ్మెల్యేలు, ఎంపీలు, వార్డు కోఆర్డినేటర్లు, వీళ్ళందరూ కూడా వార్డ్ మెంబర్స్, తర్వాత ఏరియా కోఆర్డినేటర్స్, వీళ్ళందరూ కలిసి గడప గడపకి వచ్చి ఈ 1 year ఎలా ఉందని అడుగుతారంట. ఏం చెప్పవచ్చు? 1 year అయితే పరిపాలన బాగానే ఉందన్న. రోడ్లు అయితే బాగున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టారు, పెన్షన్లు పెంచారు, ముసలి వాళ్ళు కూడా హ్యాపీ. ఇంకా కొంచెం డెవలప్మెంట్ చేస్తే, అమరావతి రాజధాని చేసి కొంచెం డెవలప్మెంట్ చేస్తే ఇంకా హ్యాపీ. గతంలో మేము 14,000 ఇచ్చినప్పుడు 14,000 ఇచ్చారు, అమౌంట్ ఎట్టిపోయినాయి అని అడిగారు. మరి ఇప్పుడు 15,000 13,000 ఇస్తున్నారు, 2,000 స్కూల్కి ఇస్తారు, లేకపోతే లోకేష్ గారి ఖాతాలోకి వెళ్ళి అని అడిగితే ఆయన ఏమన్నారంటే నిరూపించాలండి, లేకపోతే కనుక చట్టపరమైన చర్యలు ఉంటాయి అంటున్నారు. అదేంటంటే అలా తప్పుడు వాస్తవాలు మాత్రం పగలకూడదు ఎవరైనా సరే. ఏంటి ఇప్పుడు లోకేష్ గారు స్కూల్ కూడా బాగా అభివృద్ధి చేశారు. బ్యాగ్స్ కానీ అంతకుముందు గవర్నమెంట్ ఇచ్చిన బ్యాగ్స్ ఏం బాగుండేవి కాదు. నేను స్కూల్ పిల్లలు తిప్పుతూ ఉంటా, నేను చూస్తా. ఇప్పుడు బ్యాగులన్నీ కూడా బాగున్నాయి, స్కూల్ కూడా అప్డేట్ చేశారు. భోజనం కూడా నేను పొద్దున న్యూస్లో చూసా, అదేంటి సన్న బియ్యం రైస్ పెడతా అంటున్నారు. అలా చాలా అప్డేట్ చేస్తా అని చెప్తున్నారు లోకేష్ గారు. అదే ఇప్పుడు ఏంటంటే జగన్ గారు నిన్న అన్నట్టుగా ఏమన్నారంటే 2,000 లోకేష్ గారి జేబులోకి వెళ్ళిపోయినాయి అనేసి, అంటే దాని మీద ఎంక్వైరీ చేస్తాం, మీరు నిరూపించాలి, లేదంటే మీ మీద ప్రతికూల చర్యలు తీసుకుంటాం అనేసి లోకేష్ గారు చెప్పారు. అది అవాస్తవం మాత్రం అలా పలకూడదు. గతంలో ఏంటంటే రేషన్ డోర్ డెలివరీ ఉండేది, తర్వాత అది క్యాన్సిల్ చేసి డిపోల్లో ఇస్తున్నారు. ఏది బాగుంది అంటే కొంచెం ఇబ్బందిగా ఉందా, అదే బాగుంది? యాక్చువల్గా ఏంటంటే మరి ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం రేషన్ కన్నా కొంతమంది వికలాంగులు ఉంటారు, కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళి ఇచ్చి మిగతా వాళ్ళని డిపో దగ్గర తీసుకోవడం బెస్ట్ అని నేను అనుకున్నాను. మరి గడప గడపకి వస్తామంటున్నారు. 23 నుంచి 20వ తారీఖు ఏమో అన్నదాత అదే పెట్టుబడి సాయం ఉంది కదా, అన్నదాత సుఖీభావ పేరు పెట్టారు. ఎలా ఉండబోతుంది మరి? మిగతాదేమో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టులో ఉంది, మరి 1,500 పడాలి మహిళలకి, నిరుద్యోగ భృతి కూడా ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వం ఎలా ఉంది, మనకి ఎక్కడికక్కడ గుంతలు అయి తవ్వేసి ఇప్పుడు రోడ్లు వేసారు. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు, ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. అనగాళ్ళు అన్నీ అయిపోవు కదా, 1 year గడిచింది, ఇప్పుడు పథకాలు వేశారు, ఎక్కగాళ్ళనే ఫంక్షన్స్ పెంచారు. ఇప్పుడు నిదానంగా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఒకేసారి ఇల్లు అయితే కట్టలేం కదా, ఇటుగా పెట్టుకుంటూ పోవాలా, అది కూడా అంతే.